యూరియా కృత్రిమ కొరత సృష్టించిన బ్లాక్ మార్కెట్కు తరలించిన చట్టపరమైన చర్యలు ఉంటాయని అన్నారు పోలీసులు. మంచిర్యాల జిల్లా చెన్నార మండలంలోని ఎరువుల దుకాణాలలో పోలీసులు వ్యవసాయ అధికారులు సోదాలు జరిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఒక టీంగా ఏర్పడి ఎరువుల దుకాణాలలో తనిఖీలు చేపట్టామని ఎస్ఐ అనుష తెలిపారు. ఇక స్టాక్ రిజిస్టర్లను, ఆన్లైన్ డేటాను పరిశీలించి యూరియా నిల్వలను చెక్ చేశారు. దురుద్దేశంతో యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించాలని చూస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఎరువుల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఆదేశాల మేరకు ఈరోజు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారితో పాటు పోలీసులు కలిసి ఒక టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పడి మండలంలో ఉన్న ఫెర్టిలైజర్ షాప్లో యూరియా బస్తాల గురించి, వాటికి సంబంధించిన లావాదేవీల గురించి ఈరోజు చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ సత్యనారాయణ షాప్లో ఉన్నాం. మేము ఈ షాప్లో యూరియా బస్తాలు ఆన్లైన్ డాటాతో పాటు కంపేర్ చేసుకొని కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తూ మేము రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాం. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇద్దరం టాస్క్ ఫోర్స్ టీం ఏర్పడి చేస్తున్నాం.